పూర్వ వీఆర్ఏలకు 4 నెలలుగా అందని వేతనాలు, ఇతర శాఖల్లో పనిచేస్తున్న 16,000 మంది పేరుకు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు పోస్టులో నియమించి ఐడిలీవ్ అని వైనం. పోస్టుల కోసం మరో 4,000 మంది నిరీక్షణ కొత్త సర్కారు పరిష్కరిస్తుందని ఎదురు చూపులు. ప్రభుత్వంపై పోరాడి ఉద్యోగాల క్రమబద్ధీకరణ సాధించుకున్న వీఆర్ఏలు దాని ప్రయోజనాలు పొందకపోగా జీతాలు కూడా లేక అల్లాడుతున్నారు. సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి మరి ఇతర శాఖల్లో వీఆర్ఏలను సర్దుబాటు చేసిన గత ప్రభుత్వం వారికి జాబ్ చార్ట్ మాత్రం ఖరారు చేయలేదు. ఉద్యోగ గుర్తింపు నవంబర్ ఐడి నెంబర్ కూడా జారీ చేయలేదు. దీంతో పేరుకు ప్రభుత్వ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న నెల వేతనం కానీ ఇతర భత్యాలు కానీ అందడం లేదు. గడిచిన 4 నెలల జీతంతో పాటు ఉద్యోగాల క్రమబద్ధీకరణ కోసం 18 రోజుల పాటు సమ్మె చేసిన కాలానికి సంబంధించిన వేతనం కూడా ఇప్పటికే అందలేదు. దీంతో 16,000 మంది పూర్వ వీఆర్ఏలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఇంకా 4,000 మంది వీఆర్ఏలు సర్దుబాటు పోస్టుల కోసం నిరీక్షిస్తున్నారు. కొత్తగా కొలువుతీరిన రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమైన తమ సమస్యలను పరిష్కరిస్తుందని వేదికలతో ఎదురు చూస్తున్నారు. తమను రెగ్యులర్ చేయాలంటూ చాలా కాలంగా డిమాండ్ చేస్తూ వచ్చిన వీఆర్ఏలు గత ఏడాది 80 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున సమ్మె చేశారు. చివరికి మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్ఎస్ సర్కారు దిగొచ్చి వారి డిమాండ్ కు సూచన ప్రాయంగా అంగీకరించింది. అనంతరం గత ఆగస్టులో క్రమబద్ధీకరణ నిర్ణయం తీసుకుంది. 2020 రెవెన్యూ చట్టాన్ని అమలు చేస్తూ వీఆర్ఏలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేసింది. 3 కేటగిరీలుగా విభజించి క్రమబద్ధీకరణ. రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 20,555 మంది వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తున్నట్లు నాటి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గం ప్రకటించింది. ఈ మేరకు వీఆర్ఏలను 6 విభాగాల్లో నియమించేందుకు ఆగస్టు 4న ఆర్థిక శాఖ కొత్త పోస్టులను మంజూరు చేసింది. వీరిలో 16,758 మందిని వీఆర్ఏలను వారి విద్యార్హతల ఆధారంగా 3 కేటగిరీలుగా విభజించారు. డిగ్రీ ఆపై విద్యార్హతలున్న 3,680 మంది, ఇంటర్ పాస్ అయిన 2,761 మంది, 10వ తరగతి వరకు చదువుకున్న 10,317 మందిని వేర్వేరు కేటగిరీలుగా పేర్కొన్నారు. వీరు కాకుండా 61 ఏళ్ల వయసు దాటిన వీఆర్ఏలు మరో 3,686 మంది ఉన్నారైతే వీరందరిలో 16,697 మంది వీఆర్ఏలకు మాత్రమే పోస్టింగ్ ఆర్డర్ ఇచ్చారు. వీరిని విద్యార్హతల ఆధారంగా రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్లుగా, రికార్డ్ అసిస్టెంట్లుగా, ఆఫీస్ సబార్డినేట్లుగా, చైర్మన్ గా పోస్టులో నియమించారు. మరికొందరికి మున్సిపల్ శాఖలో వార్డు ఆఫీసర్లుగా, నీటిపారుదల శాఖలో లస్కర్లు, మిషన్ భగీరథలో హెల్పర్లుగా పోస్టులు ఇస్తూ ఆగస్టు 10న ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వీఆర్ఏలకు ఇతర శాఖల్లో పోస్టింగ్లు ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పటికే ఆయా శాఖల్లో పనిచేస్తూ ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారు తప్పుపట్టారు. ఈ నియామకాలపై కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో వీఆర్ఏల విలీనం, ఇతర శాఖల్లో వారి సర్దుబాటుకు సంబంధించిన జీవో 81-85లను హైకోర్టు సస్పెండ్ చేసింది. అప్పటి నుంచి వీఆర్ఏలు ఎటు కాకుండా పోయారు. ఇక రెంటికి చెడ్డ రేవడిల పరిస్థితి. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో పూర్వ వీఆర్ఏలకు ప్రభుత్వం కొత్త పోస్టుల ప్రకారం జీతం చెల్లించలేదు. పాత పోస్టులకు సంబంధించిన జీతమైనా చెల్లిద్దామంటే వీఆర్ఏల రద్దు అంశం ఎలా అన్న ప్రశ్న తలెత్తుతుంది. దీంతో అప్పటి నుంచి వారికి జాబ్ కార్డు కానీ, ఉద్యోగి ఐడి కార్డు కానీ కేటాయించకుండా, జీతాలు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టింది. ఈ సమస్య పరిష్కారం కోసం పరిష్కారం కాకుండా ఇలా కొనసాగుతుండగానే అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వంపై పడింది. వారికి 4 నెలల పెండింగ్ వేతనాలతో పాటు గతంలో వీఆర్ఏలుగా ఉన్నప్పుడు చేపట్టిన 80 రోజుల సమ్మె కాలానికి సంబంధించిన వేతనం కూడా చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే కొత్త వీఆర్ఏలు జీతాలు రాక ఆర్థిక కష్టాలతో ఆత్మహత్యలకు పాల్పడ్డ ఘటనలు సైతం చోటు చేసుకున్నాయి. వీరి సమస్యను పరిష్కరించడంతో పాటు పోస్టులు రాకుండా మిగిలిన దాదాపు 4,000 మంది వీఆర్ఏల విషయంలోనూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. అంతేకాకుండా గుర్తించిన వీఆర్ఏలో విధి నిర్వహణలో చనిపోయిన వీఆర్ఏ కుటుంబాలకు కారుణ్య నియామకాల కింద వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉంది. మరోవైపు 61 ఏళ్ల వయసు పూర్తయిన వారి కుటుంబ సభ్యులకు వివిధ కేసుల్లో సస్పెండ్ అయిన వారికి పోస్టింగ్లు ఇవ్వాల్సి ఉంది. సాంకేతిక కారణంతో పోస్టింగ్ ఆర్డర్ దక్కని వారికి పోస్టులు ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం పూర్వ వీఆర్ఏలంతా కాంగ్రెస్ ప్రభుత్వంపై కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వంలో తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న భరోసాతో వారున్నారు.